వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ఈ నెల 16న ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల నేపథ్యంలో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం అనేది దీనికి సమయం పోస్టర్ని ఆవిష్కరించారు. మహాసభల్లో ప్రధానంగా విద్యార్థుల సమస్యలను చర్చించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ నెల 16వ తారీఖు విశాఖపట్నం ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు జరిగాయి. ముగింపు సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నూతన కమిటీ ఎన్నిక కాబడింది. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్ అజయ్ కుమార్, డి వెంకటరమణ ఎన్నిక కాబడ్డారు. అదేవిధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో జరుగుతున్నటువంటి మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను చర్చించబోతా ఉన్నాం. ఈ జిల్లా మహాసభల్లో కూడా జిల్లా విద్యారంగానికి సంబంధించి పలు తీర్మానాలు చేశాం. వెంకటరమణ దానికి సంబంధించి మాట్లాడతాడు. ఈ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏదైతే పెండింగ్లో ఉందో దీన్ని రిలీజ్ చేయాలి. 6,400 కోట్లు. ఇప్పటికే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి మెస్ ఛార్జీలు పెంచాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఇప్పటికే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 6 విద్యార్థులు మన్యం జిల్లాలో చనిపోయారు. వీళ్ళ మీద ఎటువంటి ఎక్స్గ్రీషియా ఇవ్వడం కానీ ఈ మరణాలకి ఒక పరిశీలన చేసి మరణాలు జరగకుండా మరణాలు అరికెట్టే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగడం లేదు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఈరోజు విదేశాల్లో పర్యటన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించే పరిస్థితి, ఆశ్రమ పాఠశాలకి విజిట్ చేసే పరిస్థితి లేదు. నిన్న పాడేరులో ఒక 3 రోజుల కిందట విద్యార్థులు అస్వస్థతకు గురై కేజీహెచ్లో జాయిన్ అయిన పరిస్థితి. ఈ విధంగా క్షేత్రస్థాయిలో విద్యా సంస్థల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టినట్టుంటుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మికులు పని చేయడం లేదు, పని చేయకుండా ఎలా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మరి మీరేం పని చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ అబ్బాయి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యాశాఖకు సంబంధించి ఏ మాట్లాడటం లేదు. ఈరోజు ఐటీ కంపెనీలు అంటాడు, పెట్టుబడులు అంటాడు, సదస్సులు అంటాడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పరిస్థితి, విద్యారంగం పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో మణికంఠ అనే అబ్బాయి చనిపోవడానికి, అది ఉదాహరణ గిరిజన విద్యార్థులు మరణించడానికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,000 స్కూల్స్ మూసేశారు, ప్రాథమిక పాఠశాలలు. వీటిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఈ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం వల్ల జరుగుతున్న మార్పు 25వ ఆంధ్ర రాష్ట్ర మహాసభ సందర్భంగా తీర్మానం చేసి ఏదైతే విద్యారంగంలో వస్తున్న మార్పులు, విద్యార్థులపై వస్తున్న ప్రభావం చేస్తున్న మార్పులపై స్పష్టత తీసుకొని దాని మీద పనిచేసే విధంగా ఈ యొక్క మహాసభలను నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు దేశంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సమాజం పురోగమనం చెందాలన్నా తిరోగమనం చెందాలన్నా దానికి విద్యా వ్యవస్థ అనేది పెద్దపీటగా వేస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయకుండా ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఎక్కడ పడితే అక్కడ సంక్షేమ హాస్టల్లో, అలాగే బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో, గిరిజన హాస్టల్లో చాలా మంది కొన్ని చనిపోతూ ఉన్నారు మౌలిక సదుపాయాలు లేక. అలాగే యూనివర్సిటీల్లో డిగ్రీ లెవెల్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు ఉన్నత విద్య వరకు మొత్తం ప్రతి కాలేజ్లో, స్కూల్స్లో ఈరోజు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పేసి ఏ పాఠశాలలో కొన్ని సరైన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేని పరిస్థితి. ఏదైతే పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ రద్దు చేసింది. యూనివర్సిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ వేస్తామని చెప్పేసి అధికారికంగా చెప్తారు. కానీ ఇదివరకు 3 సంవత్సరాల నుంచి 3 విడతలుగా స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. దాదాపుగా 6,000 కోట్లు ఈరోజు ఫీజు బకాయిలని ఒక పక్క హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు, హాస్టల్ డెవలప్మెంట్ చేయట్లేదు. మరోవైపు యూనివర్సిటీలో దాదాపుగా 2,000 పోస్టులు, టీచర్ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. ఇదివరకు పోస్టులు భర్తీ చేయట్లేదు. ఒకవైపు మౌలిక సదుపాయాలు కల్పించగా, ఒకవైపు టీచర్ పోస్టులు భర్తీ చేయక, ఒకవైపు ఏదైతే జూనియర్ కళాశాలకు టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయక, మరి ఏ విధంగా విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి
మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా నూతన ఎడ్యుకేషన్ పాలసీతో గ్రామాల్లో ఉండే పాఠశాలలు మోస్తూ ఉన్నారు. ఆ మూతపడిన కళాశాలలు తెరిపించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా ఏవైతే భవిష్యత్ కార్యక్రమాల రూపొందనకై ఈ యొక్క మహాసభలు జరుగుతూ ఉన్నాయో తప్పకుండా మీ యొక్క పద్ధతులు మార్చుకొని విద్యా వ్యయాన్ని బలోపేతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు అలాగే ఎస్ఎఫ్ఐ ఈ యొక్క స్టాండ్ తీసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.